ఎన్హెచ్ఎం స్టేట్ ప్రెసిడెంట్ పుట్ట మహేందర్ రావు ఉన్నారు. సరే, ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న అసలు కారణాలు ఏంటి? నమస్తే అండి. తెలంగాణ ప్రజలకి, ప్రజాప్రతినిధులకు, అలాగే ప్రజా సంఘాల అధికారులకు నేను డాక్టర్ మహేందర్ రావు పుట్ట ఎన్హెచ్ఎం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటంటే 17,000 మంది పైచీలకు ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో గత 25 ఏళ్ళుగా అహర్నిశలు కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసుకుంటూ వాళ్ళ ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రజల ప్రాణాలే ధ్యేయంగా కష్టపడుకుంటూ వాళ్ళు ఎన్నో హక్కులకు దూరంగా ఉంటూ ఇలా జాబులు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. ఈ ప్రభుత్వం గుర్తించకపోగా మాకు ఇవ్వవలసిన 5% ఇంక్రిమెంట్ కానీ 13% లాయల్టీ బోనస్ కానీ ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా, మాకు కావాల్సిన హక్కులు ఇవ్వకుండా, 180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వకుండా ఎన్నో హక్కులకు దూరం కల్పించారు. సో ఆ ఆకలి కేకలే ఈరోజు ఇంత పెద్ద ధర్నాకి పిలుపునియ్యాల్సి వచ్చింది. సో 17,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని వివిధ రాష్ట్రాలలో ఎలాగైతే ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేశారో అదేవిధంగా ఈ తెలంగాణలో వర్క్ చేస్తున్న 17,000 మంది పైచీలకు ఎంప్లాయీస్ అందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా స్వీపర్ నుండి డాక్టర్ వరకు ప్రతి క్యాడర్ని ఎలాంటి షరతు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని మా ప్రధాన డిమాండ్తో మేము ఇక్కడ ఉన్నాము. చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ చెప్పే సమస్య ఏంటంటే ఆన్లైన్ తీసుకొచ్చారు, దానివల్ల మాకు ఇటు ఆన్లైన్ చేయాలి, ఇటు వర్క్ చేయాలి, కొంచెం ప్రెజర్ అవుతుంది అంటున్నారు. మీరు వీళ్ళకి ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఏదైతే జాబ్ చేయాలనుకుంటున్నామో ప్రజల సేవలు చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, ఒక ఏఎన్ఎం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ ఏఎన్ఎంఏ మళ్ళీ దాన్ని ఆన్లైన్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది. సో అట్లా ఒక డాక్టర్ గోళీ ఇచ్చిన తర్వాత ఆ డాక్టరే ఆన్లైన్ చేయాలంటే మేము ఆన్లైన్ చేయడానికి ఉన్నామా, లేకపోతే గోళీలు లేకపోతే వైద్య సేవలు అందించడానికి మేము ఉన్నామా అన్నది మాకు అగమ్య గోచరంగా ఉన్నది. ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా ఒకవేళ మీకు ఆన్లైనే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఈ గోళీలు ఇంజక్షన్లు ఇవ్వడం బంద్ చేసి మాకు ఆన్లైన్ పని చెప్పండి. లేదంటే ఆన్లైన్ మీకు చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్లు కానీ వాళ్ళకి సపరేట్గా వాళ్ళకు ఒక క్యాడర్ ఇవ్వండి, వాళ్ళని రిక్రూట్మెంట్ చేయండి, వాళ్ళని తీసుకొని ఈ డేటాకు సంబంధించిన ఏదైతే ఉందో అది వాళ్ళకి అప్పచెప్పండి. మేము ఈ వైద్య సేవలో మేము సంపూర్ణంగా ఇంకా ఇప్పటికీ 3వ స్థానం తీసుకొచ్చినాం. ఇంకా మొదటి స్థానం తీసుకురావడానికి మేము అహర్నిశలు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ ఆన్లైన్ ఎంట్రీ కానీ లేకపోతే వివిధ రకాలుగా మాకు ప్రెజర్ వల్ల మేము ప్రజలకి పూర్తి స్థాయిగా మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము. దయచేసి ప్రభుత్వం దీన్ని గుర్తించాలి, దీనికి సంబంధించిన నిర్ణయం త్వరగా తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇందిరా పార్క్ అన్ని జిల్లాల నుంచి రావడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో వర్క్ చేస్తున్నారు. ఈ సమస్యను హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ వరకు ఎలా తీసుకెళ్తారు? మేడం, మేము ఇప్పటికీ ప్రజాప్రతినిధుల ములాఖాత్ 1.0, ప్రజాప్రతినిధుల ములాఖాత్ 2.0 అనే పేరుతోని మేము ఇదే ఎన్హెచ్ఎం జేఏసీ లెటర్ ప్యాడ్ని ప్రతి గడపకి తీసుకెళ్ళాను నేను. మా ఎన్హెచ్ఎం ఉద్యోగులంతా వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో, వివిధ గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్ల నుండి సెక్రటేరియట్లో ఉన్న సీఎం దృష్టి వరకు మేము దఫాలుగా మేము తీసుకెళ్ళాము. ఈ లెటర్లు మేము అనేక దఫాల్లో ఇచ్చాము. కానీ మాకు ఎలాంటి స్పష్టమైన హామీ లేకపోవడం వల్లనే మేము ఈరోజు మా కడుపు ఆకలై మేము ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. సో మేము దామోదర్ రాజనరసింహ సార్ గారిని, అలాగే ఈ ప్రభుత్వ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. వివిధ రాష్ట్రాల్లో ఎలాగైతే రెగ్యులరైజ్ చేశారో అదే రెగ్యులరైజేషన్ విధానాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి డాక్టర్ నుండి కాంటింజెంట్ ఎంప్లాయీ వరకు ఎన్హెచ్ఎం ఉద్యోగం అయితే సరిపోతుంది, వారిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల ప్రథమ లక్ష్యంతోనే, ఒక గొంతుకతోనే అందరము కూడా ఒక తాటిపైకి వచ్చాము. అన్ని క్యాడర్లు ఒక తాటిపైకి వచ్చాము. ఈ వేదికపై నుండి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామండి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేశారు, అలాగే తెలంగాణలో కూడా రెగ్యులర్ చేస్తే మేమందరం సంతోషపడతామని డాక్టర్ పుట్ట మహేందర్ రావు అంటున్నారు. థ్యాంక్ యూ.